బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని లూటీ చేశారని మంత్రి సీతక్క అన్నారు. ప్రగతి భవన్ కుక్కల కోసం 12 లక్షలతో షెడ్ కట్టించిన కేటీఆర్ రాష్ట్రంలోని పేదలకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనపై కేటీఆర్ విమర్శలు మానుకోవాలని సీతక్క హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ కుట్రలు వాళ్ళు 3 రోజులు కాలే అధికారం దిగిపోయి రోజు మమ్మల్ని నిలదీస్తాం అంటారు. కనీసం వాళ్ళ కుక్కకు 12 లక్షల కేటీఆర్ కుక్కలకు 12 లక్షలు పెట్టి ఇల్లు కట్టించారు, వాటికి షెడ్డులు వేసారు. వాళ్ళు ఆటలు ఆడుకోవడం కోసం 2-3 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు బ్యాడ్మింటన్ ఆడడం కోసం. మన ఊళ్ళో పిల్లలకు గేమ్స్ పెడితే టీచర్లు కొంగులు బట్టి అడుక్కొచ్చి పాపం అక్కడక్కడ గేమ్స్ ఆటలు ఆడిచ్చారు. మనకైతే ఇల్లు రాలేదు ఇంతవరకు, కుక్కలకు మాత్రం ఇల్లు కట్టించారు ఉండడం కోసం. అది వాళ్ళ పాలన అట్లా. మన పాలన ప్రజల కోసం ఆలోచిస్తారు. మేము ఎవ్వరం కూడా విలాసాల కోసం, సొంత ఖర్చుల కోసం, సొంత వ్యవహారం కోసం ఎవరం చూడడం లేదు. కాబట్టి మీరు అందరూ బస్సులు రానియద్దు, ఆటోలు బస్సులలో ఎక్కద్దని అటొక దిక్కు కుట్ర. చూడు, మేము ఆటో డ్రైవర్లను కూడా ఆదుకుందామని చెప్పిన. ఇప్పుడు ఇక్కడ నుంచి కొనసలకుంట నుంచి వరంగల్ దాకా బస్సు ఆటో పోతుందా? చిన్న ఆటో పోతుందా? మరి దానికోసం మనం పెట్టినాం. ఉదాహరణకు వాళ్ళేమో ఆటోలలో రెచ్చగొడుతున్నారు. మరి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఉన్నోడు ఇట్లా 100 ఎకరాలు రైతుల పేరు మీద, రైతులు కాకుండా భూములు కొనుక్కొని పట్టాలు ఎక్కించుకొని వాళ్ళు రైతు బంధు పొందిండ్రు. పేదోళ్ళు ఎవరైనా అడ్డుకున్నారు? వాళ్ళను దున్నకున్నా, చేను లేకున్నా, రోడ్ అయినా, శ్మశాన వాటికైనా వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇక్కడ ఎత్తుకున్నారు పైసలు. ఇక్కడ కళ్ళ ముంగట మీరు కష్టపడ్డా మీకు రూపాయి రానటువంటి పరిస్థితి వ్యవసాయదారులకు. కానీ ఈ రోజు ఆటోలను మహిళలు ఉచితంగా బస్సు ఎక్కుతారని వాళ్ళని టీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడతా ఉంది. ఆటో సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. అలా మీ కుటుంబంలో ఉంటారు ఎక్కటోళ్ళు. మనం ఇక్కడ నుంచి ఇక్కడ రామచంద్రపురం మల్లపల్లి వరకు నడుపుతాం, కానీ హైదరాబాద్ దాకా బస్సు ఫ్రీగా తీసుకుపోతారు. మరి చిన్న దానికోసం ఆపితే మరి పెద్ద దానికి లాస్ అవుతారు కదా, 500-600 ఖర్చు వస్తుంది బస్సుకు. మరి ఆటోలో పోలేరు కదా. అందుకనే మా ఆటో సోదరులు కూడా అర్థం చేసుకోవాలి టీఆర్ఎస్ పార్టీ కుట్రలు.